నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆవేశ్. ఈరోజు మనం వచ్చేసి కొత్తగా గ్రేటర్ నల్గొండ ఏర్పడ్డ తర్వాతకి వచ్చిన ఎలక్షన్లు, దీనికి 20వ డివిజన్కి వెళ్ళి కార్పొరేటర్ అభ్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి ఎండి సలీం గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, అసలు ప్రజలకు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ప్రజలు వీళ్ళని ఎందుకు గెలిపేయాలి అనేది ఆయన మాటలను తెలుసుకున్నాం. అన్నా నమస్తే. అన్నా బాగున్నారా? బాగున్నాను. ఎట్లా ఉందన్న ఇప్పుడు గ్రేటర్ నల్గొండ కొత్తగా ఏర్పడ్డది? నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడింది. ఈసారి కార్పొరేషన్గా ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పాత మున్సిపల్ వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులని ఇప్పుడు కార్పొరేషన్గా మార్చారు తప్ప పర్టికులర్గా మిగతా విలీన పంచాయతీలు కానీ శివారు ప్రాంతాలని కానీ ఇందులో మిళితం చేసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. జనాభా పెరిగింది. దాదాపు 2,25,000 పై జిల్లాల జనాభా ఉన్నట్టుగా చూపించారు. దీనికి సంబంధించినటువంటి ఆదాయం అంతా కూడా 40 కోట్లు ఆదాయం వస్తున్నట్టుగా చూపించేసేసి ఉన్నటువంటి పరిస్థితిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ లేదు కనుక పాత నల్గొండ జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్గా మార్చి ఈ కార్పొరేషన్ తరహాలో ఎన్నికలు జరుపుతాము. అన్న కార్పొరేషన్ అయింది కదా, ఇప్పుడు గతంలో ఉన్న దానికి ఒకవేళ ఇప్పుడు కార్పొరేషన్ అయినాక ఇంకా అభివృద్ధి అవుతుందని అనుకుంటారు మీరు? అనుకుంటారు కార్పొరేషన్ అయిన తర్వాత అభివృద్ధి కావడం అని చెప్పారంటే నిధులు పెరుగుతాయి. పెరగడంతో పాటు సమస్యలు కూడా పెరుగుతాయి. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఆస్తి పన్ను పెరుగుతుంది, తర్వాత మిగతా పన్నులన్నీ కూడా పెరుగుతాయి. ప్రజల మీదనే భారం పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిధులు పెరిగిన పట్టణీకరణ చెందినటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్ పనులు గతంలో విలీనం చేసినటువంటి 7 గ్రామ పంచాయతీలు, శివారు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ వివక్షకు గురై అభివృద్ధి కాకుండానే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. గత 16 సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం వేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఇప్పటికీ 3 దఫాలుగా మంజూరు చేసిన మొత్తం పాత పట్టణంలోనే అది ఇంకా వచ్చినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అందుకే ఎంతో కొంత మెరుగ్గా కనపడుతుంది తప్ప మొత్తం అభివృద్ధి ఒకేసారి అందరు ప్రజలకు ఒకే రకమైనటువంటిది వస్తుంది అని చెప్పనేటటువంటి అన్న నువ్వేమో గీ ముచ్చట చెప్తున్నావు, మేము మంత్రి గారేమో నేను గతంకి వెళ్ళి గట్ల నేనే అభివృద్ధి చేసిన నేను అనుకుంటాను, నేనే అభివృద్ధి చేస్తాను, నాతోటి అభివృద్ధి సాధ్యం, ఇప్పుడు కార్పొరేషన్గా ఏర్పడ్డాక అట్లా ఇంకా అభివృద్ధిలో ముందంజలు ఉంచుతా తెలంగాణ రాష్ట్రంలో అట్లు ఇవన్నీ మీ మంత్రి గారు యుక్త మాటలేనా? మంత్రి గారు అంతా కలబల్లి కబర్లు, ఆయన చెప్పేదంతా ఒక్కటి కూడా నిజం ఉండదు. నల్గొండ నియోజకవర్గంలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి ఆయన 20 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 సార్లు మంత్రిగా ఉన్నాడు. 2 సార్లు మంత్రిగా ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉండి చేయాల్సినటువంటి అభివృద్ధి ఏమీ చేయదు. శూన్యం, ఒక రకంగా చెప్పాలంటే శూన్యం. ఆయన వ్యక్తిగత ప్రచారం చేసుకోవడానికే ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఏం కావాలి అని చెప్పనేటటువంటి చర్చ మాత్రం లేదు. నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉపాధి అవకాశాలు లేవు నిరుద్యోగులకి. ఎక్కడా కూడా ఉపాధిని పెంచేటటువంటి పరిశ్రమలు రాలేదు. కొత్త పరిశ్రమ అనేదే లేదు. 5 రైస్ మిల్లు ఉంటే ఇప్పుడు 3 రైస్ మిల్లు మూతపడ్డాయి, 2 రైస్ మిల్లే ఉన్నాయి. ఆ 2 రైస్ మిల్లు తప్ప పరిశ్రమ అనేటటువంటిదే లేదు నల్గొండలో. తర్వాత ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా చేసుకుందామని చెప్పానంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ రకమైనటువంటి అవకాశాలు ఏమీ లేవు. ఇది మిడిల్ క్లాస్ పట్టణం. ఈ మిడిల్ క్లాస్ పట్టణంలో 1-2 కాలనీలు అభివృద్ధి చెందినవి తప్ప మిగతా శివారు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ వివక్షకే ఉన్నాయి. లింక్ రోడ్లు లేవు. ఆయన చెప్తున్నాడు మేము బాగా అభివృద్ధి అయింది నల్గొండ, ఇంకా రేపు రాబోయే కాలంలో కార్పొరేషన్ అయింది, 48 డివిజన్లు మమ్మల్ని గెలిపించండి, 48 డివిజన్లు గెలిస్తే మేము మొత్తం అభివృద్ధి అవుతుంది, వేరే వాళ్ళు గెలిస్తే నా ముందుకు రాలేరు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మాత్రమే నా దగ్గరికి వస్తారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 3వ డివిజన్లో ఉన్నటువంటి శేషమ్మగూడెం ఎస్టీ కాలనీకి మధ్య లింక్ రోడ్ లేదు. 3వ డివిజన్లో ఉన్నటువంటి పాతపల్లెకు శేషమ్మగూడానికి ఉన్నటువంటి రోడ్లంతా కూడా గతుకుల రోడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బాదెగూడానికి చెట్లపల్లికి రోడ్డు లేదు, బాదెగూడానికి తాళబాయిగూడానికి రోడ్ లేదు, చెట్లపల్లికి తాళబాయిగూడానికి రోడ్ లేదు. ఆర్జాలబాయి ఇండస్ట్రియల్ నుంచి ఆర్జాలబాయికి వెళ్ళేటటువంటి రోడ్లంతా కూడా గుంతలమయంగా ఉంటుంది. గంధవారగూడెం నుంచి
నడ్డూరుగూడెంకు అసలు రోడ్డే లేదు. ఒక 50 కుటుంబాలకు జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్డే లేదు. అంబులెన్స్ కూడా పోనటువంటి పరిస్థితి. మామిలగూడెం, కతాలగూడెం నుంచి మామిలగూడానికి రోడ్ లేదు. మామిలగూడెం నుంచి ఎస్సీ కాలనీకి రోడ్ లేదు. ఇప్పుడు పెద్దబండ నుంచి ఈ వాయా హెచ్సిఐ మీదంగా ఉండేటటువంటి బైపాస్కి ఎక్కి శేషమగూడెం పోయేటటువంటి రోడ్డు లేదు. ఈ రకంగా చెప్తూ పోతే ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండి ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క లింక్ రోడ్డు అయినా ఆయన శుద్ధులు చెప్పి మొత్తం అభివృద్ధి చేస్తా అని చెప్పానంటే కుదరేది కాదు. ఆయన ఏం అభివృద్ధి చేస్తాడంటే ఆయన కొడుకు పేరు అభివృద్ధి చేసుకుంటాడు, ఆయన పేరు అభివృద్ధి చేసుకుంటాడు, ఆయన చుట్టూ ఉండేటటువంటి చెంచాగాళ్ళు అభివృద్ధి అవుతారు తప్ప మిగతా ప్రజలు మాత్రం అభివృద్ధి అయినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఆయన ఉట్టి కళ్ళబొల్లి కబుర్లు అంతే. సరే అన్న, ఇవన్నీ అభివృద్ధి ఈ మంత్రి గారి గురించి పక్కన పెట్టుకుంటే మెయిన్ థీమ్ వచ్చేసి ఎలక్షన్లు అంటేనే డబ్బుతోటి కూడుకునే వ్యవహారం. మీకు అపోజిట్ చూస్తే అధికార పార్టీ, డబ్బులున్న వ్యక్తులు. మిమ్మల్ని చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ, బీఆర్ఎస్ బలపరిచినాయి. కమ్యూనిస్టుల దగ్గర ప్రజల మనుషులు కమ్యూనిస్టులు అంటేనే వాళ్ళ కాడ పైసలు లేవు అని అంటున్నారు. అది దాన్ని ఎట్లా చూడాలన్నా? అంటే మీ కాడ పైసలు లేవు, ఓట్లు ఎట్లా పడుతుంది? జనరల్గా 20వ వార్డు డివిజన్కు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం వేరు. ఈ ప్రాంతం అంతా కార్మిక వర్గం ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. సెంట్రింగ్ మేస్త్రీలు ఎక్కువగా ఉంటారు, మున్సిపల్ కార్మికులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. ఎఫ్సిఐలో క్యాజువల్ వర్కర్స్గా పనిచేసేటటువంటి వాళ్ళు, ఇళ్లలో పనిచేసేటటువంటి వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు, రోజు అడ్డాల మీదకి పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ బలం ఎక్కువ, సిఐటియుకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ బలం ఎక్కువ. వాళ్ళకి సంబంధించినటువంటి వేతన పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, ఇతర సమస్యల మీద పోరాటాలు ఇవన్నీ కూడా మేము చేస్తాము, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి 650 గడపలలో ప్రతి గడపకు మా సహకారం అందింది. ఏదో రకమైనటువంటి సహకారం కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ సహకారం అందింది. దాంతో వాస్తవంగా మీరు చెప్పినట్టు ఈ ఎన్నికలు అని చెప్పానంటేనే డబ్బుతో కూడుకునేది. డబ్బు కంటే మద్యం ఏరుడై పారుతుంది. నా వాటిలో కూడా నన్ను ఓడగొట్టడం కోసం కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తు, కాంగ్రెస్ బీజేపీ అనైతిక పొత్తు పెట్టేసేసుకొని బయట చెప్పేది నీతులు, ఇంకో రకంగా చేసేటటువంటి పనులు వేరే అన్నట్టు బయట కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతుంటాయి. కానీ ఈ వార్డులో మాత్రం కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజల అభ్యర్థినైనటువంటి నన్ను ఓడగొట్టడం కోసం సీరియస్ ప్రయత్నం చేస్తున్నాను. దానికి మద్యం ఏరుడై పారుతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అని అంటే 16-15 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు కూడా బీర్ బాటిల్ ఇచ్చి నైట్ పార్టీలు పెట్టేసేసి వాళ్ళతో బీర్ బాటిల్తో పనిచేయించే తాపించి వాళ్ళని జైగొట్టించుకునేటటువంటి పని జరుగుతుంది. ఇక్కడ 20 సంవత్సరాల కాలంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. వారిని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను, నేను కాంగ్రెస్ వాళ్ళని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి మీద మీకు ఏదైనా ఉంటే ఈ 20 సంవత్సరాల కాలంలో మీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, ఇప్పుడు మీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక్క రాగి నయా పైసని ఈ పెద్ద బండకు పెట్టారా? ఒక్క రాగి నయా పైసా. ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ డిబేట్ పెడదామంటే అక్కడ డిబేట్ పెడదాం, ప్రజల మధ్యనే డిబేట్ పెడదాం, ఈ ప్రాంత ప్రజల మధ్య డిబేట్ పెడదాం. ఒక్క రాగి నయా పైసా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంతానికి అభివృద్ధికి చేసిన, లేదా ఒక స్తంభానికి లైట్ వేసిన నేను ఈ పోటీ నుంచి తప్పకుండా. ఎక్కడ కూడా ఈ 20 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. ఖచ్చితంగా నిలబడతారు. మాట అంటే వెనక్కిపోయేది లేదు. పెద్దబండ సెంటర్లో ఓపెన్ డిబేట్కు సిద్ధం. ఆయన దాకా ఏదైనా చేసి ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పానంటే మేము అభివృద్ధి చేస్తామని చెప్పి అంటున్నారు. 20 సంవత్సరాలు అభివృద్ధి చేస్తుంటే ఎవరు మీకు అడ్డంకి? మీరే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు, మీరే మంత్రిగా ఉన్నారు, మీరే అన్నీ చేసేటటువంటి పని ఉంది. కానీ ఆ పని ఏం చేయలేదు. చేయకుండా ఇప్పుడు చేస్తామని చెప్పారంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ కూడా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు పార్టీల సమయంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది అనేటటువంటిది ఉంది. ఓపెన్గా నేను చెప్తున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నంద్యాల నరసింహారెడ్డి గారు కృష్ణకుంట అని చెప్పి ఉండేటటువంటి మురికికుంటని స్టేడియంలో మార్చారు. ఆ రోజుల్లో ఇక్కడ మంచినీళ్ళు లేవు అని చెప్పానంటే 2 బోర్లు వేసి ఈ ప్రాంతానికి నీళ్లు అందించారు. ఆ రోజుల్లో కృష్ణారెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి టైంలో కృష్ణారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు
మిళితమై ఎస్సీ కాలనీలో ఒక 2 రోడ్లు, బీసీ కాలనీలో ఒక 2 రోడ్లు వేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత జక్కల పుష్ప ఇక్కడ కౌన్సిలర్గా గెలిచింది. మంచినీళ్ళు లేవు, కృష్ణా వాటర్ లేదు, ప్యూరిఫైడ్ వాటర్ లేదు, బోర్ నీళ్ళే తాగేటటువంటి ఈ ప్రజలకి ఆమె కౌన్సిలర్గా ఉన్నటువంటి కాలం అంతా కూడా ఖాళీ కుండలతో ఆమె మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ లతీసాపుట్ట నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి నేను కౌన్సిలర్ అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు నేను కౌన్సిలర్ ఉన్నాను. ఈ ప్రాంతం లో వోల్టేజ్తో కొట్టుమిట్టాడు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, వైర్లకు రాళ్ళు కట్టి ఈ వైరు ఆ వైరు తగలకుండా రాళ్ళు కట్టి సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో నేను దాదాపుగా 160 పైగా స్తంభాలు వేసి 13 ట్రాన్స్ఫార్మర్లు వేసి అంతా కూడా 3 ఫేజ్ కరెంట్. సరే అన్న, అయితే ఇప్పుడు వచ్చేసి మీరు ఇలా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, వాళ్ళు వచ్చేసి యువతని మద్యము ఇచ్చి చాలా నానా ఇబ్బందులు పెట్టడం, అంటే యువతని పాడు చేస్తున్నారు అంటున్నాం. యాక్చువల్గా ఎలక్షన్లు అంటేనే వాస్తవానికి ఎక్కడ చూసినా కానీ మద్యం గట్ల అనేది ఉంటుంది. ఇవాళ రేపు అదే విధంగా ఈ తెలంగాణలో చూసుకున్నా, ఈ నల్గొండలో చూసుకున్నా కానీ ఈ మద్యానికి అయితే మత్తు పదార్థాలకి యువత బాగా బానిసలయ్యారు. దాన్ని ఎట్లా చూడాలి? ఇది ప్రభుత్వాలు తర్వాత పోటీ చేసేటటువంటి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చెప్పిస్తున్నారు. మనమే నేర్పుతున్నాం ప్రజలకి, ఇక నువ్వు రా, ఇది తాగు, నాతో పాటు తిరుగు, నాకు జై కొట్టు అని చెప్పనేటటువంటిది చేస్తున్నాను. ఈ తప్పంతా రాజకీయ నాయకులు, ప్రజలది కాదు. ప్రజలేమి నాకు ఇమ్మని చెప్పి కోరట్లేదు, నాకు తెచ్చి నేను తాగి పెడతా అని చెప్పి అనట్లేదు. వాళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వాళ్ళ మద్యం తాపేటటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తారు. నేను అనేది ఏంటంటే సందర్భోచితంగా వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు తాగుడు వేరు, కానీ ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం చేసేటటువంటి దానికోసం చొప్పించడం అనేటటువంటి తప్పు. నేను గడిచిన 2 సార్లు పోటీ చేశాను, ఒకసారి గెలిచాను, ఒకసారి ఓడిపోయాను. 2 సార్లు కూడా ఎక్కడ నేను చుక్క మందు దాపలేదు, ₹1 డబ్బులు పంపిణీ చేయలేదు. ఈసారి కూడా నేను చుక్క మందు దాపను, ఎవరికి డబ్బులు పంపిణీ చేయకుండా ఖచ్చితంగా ఈ వార్డులో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ సంబంధించినటువంటి సపోర్ట్తో నేను గెలుస్తున్నాను. బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి, సిపిఎం చేసినటువంటి అభివృద్ధి, ఈ 2 అభివృద్ధి ప్రజలు చూస్తున్నారు. గతంలో గట్ల మీరు ఒక దఫాగా కౌన్సిలర్ చేసినట్టు కదా ఈ వాటికి, అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఏమేమి అభివృద్ధి చెందాల్సింది, అంటే మీ ఆయంలో ఏమేమి అభివృద్ధి? నేను కౌన్సిలర్గా ఉన్నటువంటి కాలంలో ఇక్కడ మంచినీటి సమస్య ఉండేది. నేను కౌన్సిలర్ కాకముందు ఎలక్ట్రిసిటీ సమస్య ఉండేది, డ్రైన్ సమస్య ఉండేది, రోడ్ సమస్య ఉండేది, వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించినటువంటి సమస్య ఉండేది. ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి గతంలో. ఇప్పుడు వాటిలో సంపూర్ణంగా ఎలక్ట్రిసిటీ సమస్య లేదు, అంతా 3 ఫేజ్ కరెంట్ చేశారు. మంచినీటి సమస్య లేదు, అన్ని సందులలో కూడా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చాం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టించాం. దాదాపు 420 పైచిల్లర మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేయించి కట్టించేటటువంటి పని చేశాం. అవకాశం ఉన్న మేరకు రోడ్స్ డెవలప్ చేశాం. ఈ ముఖ్యమైనటువంటి రోడ్డు ఎఫ్సిఐ నుంచి కలెక్టరేట్ వెళ్ళేటటువంటి రోడ్డు ఎఫ్సిఐ రోడ్డు ఉంటే దానికోసం 108 గంటలు ధర్నా చేసి మద్రాసు ఎఫ్సిఐ హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ రోడ్ని మున్సిపల్ రోడ్డుకు దానికి 2,04,00,000 మంజూరు చేయించి ఆ రోడ్డు పూర్తి చేయించాం. తర్వాత ఈ ప్రాంతానికి భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా బైపాస్ నుంచి, మరిగూడెం బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు 4 లైన్ శాంక్షన్ చేశారు. అప్పటి వరకు మా ప్రాంతంలో గతం ₹5,000 ఉన్నటువంటి భూమి ఇప్పుడు అమాంతంగా ₹20,000, ₹30,000 పెరిగింది ఆ రోడ్డు వేయడం ద్వారా. వారికి ఆ మందం కృతజ్ఞతతో మా ప్రజలు ఉన్నారు భూపాలరెడ్డి గారికి. మిగతా అంతకుముందు నేను చేసినటువంటి డెవలప్మెంట్ ఇదంతా కూడా చూసేసి, డెవలప్మెంట్ జరిగితే కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళ సారథ్యంలోనే జరుగుతుంది. ఈసారి బీఆర్ఎస్ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉన్నది కాబట్టి అనివార్యంగా మేము గెలుస్తాం. మేము గెలవడానికి ఇంకోటి కూడా కారణం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ. గతంలో 884 ఓట్లు వచ్చి వాళ్ళు ఈ స్థానం గెలిచారు. మాకు వచ్చేసేసి 500 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక్క క్యాడర్ కూడా చెక్కుచేదారు, వాళ్ళ ఓటింగ్ ఏం తగ్గదు. ఒకవేళ తగ్గితే 150 తగ్గితే తగ్గవచ్చు, కానీ వాళ్ళకి ఇప్పుడు 700 ఓట్లు పై చిల్లర వాళ్ళకున్నాయి, 500 ఓట్లు చిల్లర మాకున్నాయి. వెరసి 1,200 నుంచి 1,300 ఓట్లు మాకున్నాయి. మొత్తం 2,600లో 1,300 పై చిల్లర ఓట్లు మాకున్నాయి. మా ఓట్లు మేము వేసేసుకుంటేనే మేము బ్రహ్మాండంగా గెలుస్తాం. అభివృద్ధి చేయనటువంటి వాళ్ళు, ప్రజల్ని దోచుకునేటటువంటి వాళ్ళు,
ప్రజలకు ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళు, అధికారాన్ని వ్యక్తిగతానికి ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి ప్రజలకు తెలుసు. అట్లా ప్రజలు వాళ్ళని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి ప్రజలందరూ కూడా కంకణబద్ధమై స్వచ్ఛందంగా పనులు మానేసేసుకొని నా ఎన్నికల ప్రచారంలో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా భార్యా పిల్లలతో సహా అందరూ కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. చాలా బాగా బ్రహ్మాండంగా ఆదరణ ఉంది. ఈ ఆదరణతో మేము గెలుస్తాం. గెలిచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. మీరు ప్రతిసారి మేము గెలుస్తాం, నన్ను గెలిపేది అని అంటున్నారు. అసలు మీకు ఎందుకు ఓటేయాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపారు? ఇంతకుముందే చెప్పాను నేను, ఇది కార్మిక కేంద్రం. కార్మిక హక్కుల కోసం పోరాడేటటువంటి ఒక నాయకుడిగా నేను ఉన్నాను. సిఐటియుకి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రతి కార్మికుడి సమస్య నా సమస్యగా ఫీల్ అవుతాను. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంటి వ్యక్తిగా ఫీల్ అవుతారు, వాళ్ళ కుటుంబంలో వ్యక్తిగా ఫీల్ అవుతారు. నేను ఏ ఇంటికి పోయినా అందరూ ఓటు బయట గేట్ బయట ఉండి అడుగుతారు. నేను గేట్ బయట ఉండి ఏమన్నా, నేను ప్రతి ఇంట్లోకి లోపలికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళని వాళ్ళే నన్ను కన్విన్స్ చేస్తున్నారు. నువ్వు తిరగాల్సినటువంటి అవసరం లేదు, మనం గెలుస్తున్నాం, మేమే మీకు వేస్తామని చెప్పి ఎదురు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబాలు 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు. నా కరపత్రం ఖర్చు, నాతో పాటు తిరిగేటటువంటి టిఫిన్ల ఖర్చు, నా డోర్ పోస్టర్ల ఖర్చు, ఇప్పటికే దాదాపు 2.5 లక్షల రూపాయల దాకా నాకు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలే ఇంటింటికి తిరిగి వాళ్ళే నాకు ఇంటికి వచ్చి ఇచ్చి మీరు గెలవాల్సిందే అని చెప్పి అంటున్నాను. ఎందుకు గెలవాలని చెప్పి అంటున్నాను అంటే, నేను ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజల సామరస్యాన్ని కోరుకుంటాను. ప్రజల మధ్య అనైక్యత సృష్టించేటటువంటి పని చేయను. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పండుగలైనా నా పండుగగానే జరుపుకుంటాను. ఏ రకం అది అన్ని మతాలకు అతీతంగా అది ఏ పండుగ జరిపినా అన్ని మతాల పండుగల్లో నా పాత్ర ఉంటుంది. అన్ని మతాల పండుగల్ని నా ఇంటి పండుగలుగానే జరుపుతాం, మా ఇంటి పండుగలుగానే మొత్తం వార్డంతా కూడా జరుపుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సుఖశాంతిని కోరుకుంటారు. దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఉంటుంది. రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాను నేను. ఈరోజు ఈ పని ఫాలోఅప్ చేస్తున్నారు కదా, మీ 20 డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయంట? ఇప్పుడు మిగిలినటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటి సమస్య శ్మశాన వాటిక సమస్య. మా వార్డులో శ్మశాన వాటిక ఉంది. దాదాపు 16 ఎకరాల స్థలం శ్మశాన వాటిక ఉంది. దీన్ని వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 16 ఎకరాలలో 4 ఎకరాల స్థలం క్రిస్టియన్స్కి కేటాయించారు. మిగిలింది 2 ఎకరాలు రామ్నగర్ ప్రాంతానికి కేటాయించారు. వెలిసి పోను ఇంకా 10 ఎకరాల స్థలం ఉంటుంది. ఈ 10 ఎకరాల్లో ఒక 3-4 ఎకరాలు కుంట ఉంటుంది, చెరువులాగా ఉంటుంది. మిగతా 7 ఎకరాల భూమి ఇప్పుడు మేము శ్మశాన వాటిక కోసం ఉపయోగించాం. దానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి దహన వాటికలు ఏర్పాటు చేసి, అవసరం అనుకుంటే ఎలక్ట్రికల్ దహన వాటికలు ఏర్పాటు చేసి, అందులో స్నాన గదులు ఏర్పాటు చేసి, బోర్ ఏర్పాటు చేసి దాంట్లో ఆహ్లాదాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయాలి. మిర్యాలగూడ పోయి చూశాను. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆహ్లాదకరమైనటువంటి శ్మశానం, అందులో పోయి కూర్చొని ఎంతసేపు అయినా కూర్చోగలిగేంత పరిస్థితి ఉంది. విశాలమైనటువంటి శ్మశాన వాటిక కాబట్టి దీన్ని పెద్ద గ్రీనరీ పార్క్గా కూడా మార్చడానికి ఆస్కారం ఉంది. పక్కనే కుంట ఉంటుంది కాబట్టి దాంట్లో బోటింగ్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. దహన వాటికలు కూడా ఎలక్ట్రికల్ దహన వాటికలు తెస్తే పొల్యూషన్ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య మాకు. ఈసారి నా ఓట్లేసి గెలిపిస్తే మొట్టమొదట చేసేటటువంటి పని ఆ శ్మశాన వాటికను ముందు నీట్ చేయించడం. గెలిచిన వారం రోజుల్లో మొత్తం శ్మశాన నీట్ చేసేసి, ఒకవేళ మీరు రేపు గెలిచినాక ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? చెప్పాను కదా, మొదట శ్మశాన వాటికని ఒక ఆహ్లాదకరమైనటువంటి పార్క్గా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదొక ప్రశాంత కేంద్రంగా ఉంటుంది. శ్మశాన వాటిక అనేటటువంటిది కాకుండా అందులోకి పోయి కూర్చుంటే కాస్త ప్రశాంతత అని చెప్పి అనేటటువంటి ప్రశాంతత తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అదొకటి డెవలప్ చేస్తాం. తర్వాత ముఖ్యంగా మా ప్రాంతంలో ఉండేటటువంటి గొల్లగూడ, పెద్దబండకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా ఇప్పటికీ కూడా 100% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉంది. ఆ బావుల దగ్గరికి వెళ్ళడానికి మా రైతాంగానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉంది. పెద్దబండ FCI దగ్గర నుంచి శేషమ్మగూడెం దాకా మా రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటిది ఇప్పుడు 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి బైపాస్ దాకా, FCI నుంచి బైపాస్ దాకా 30 ఫీట్ల రోడ్డు ఉంది.
బైపాస్ నుంచి అవతలికి 15-20 ఫీట్ల రోడ్డు శేషమగూడెం దాకా డొంకబాటు ఉంది. ఈ ఈ ఇప్పుడు FCI నుంచి బైపాస్ దాకా 100 ఫీట్ల రోడ్డుగా మార్చేటటువంటి పని చేస్తాం. అవతల మినిమం 30 ఫీట్లు ఉండేటటువంటి విధంగా శేషమగూడెం వరకు రోడ్డు వేస్తే రాత్రి పగలు మా రైతులు ఎప్పుడైనా వాళ్ళ బావుల దగ్గరికి వెళ్ళి వ్యవసాయం చేసేసుకొని వచ్చేటటువంటి పని జరుగుతుంది. రెండోది, ఈ ప్రాంతంలో బీసీ కమ్యూనిటీ ఎక్కువ. అది యాదవ్స్ కానీ, గౌడ్స్ కానీ, కుమ్మర్లు కానీ, తర్వాత రజకులు కానీ, వీళ్ళు పద్మశాలీస్ కానీ, వీళ్ళు ఎక్కువ కమ్యూనిటీస్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదు. దానికి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసేసుకొని ప్రైవేట్ స్థలమే కొనుగోలు చేసైనా ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. దీంతో పాటు మహిళా సంఘాలకు సంబంధించినటువంటిది ఈ వార్డు పరిధిలో 30 మహిళా సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఒక రోడ్డు మీద పెట్టేసేసుకొని కూర్చుంటున్నారు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అంటే మహిళలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీద కూర్చుంటే వచ్చిపోయే వాళ్ళు చూసి నవ్వుకోవడం ఇట్లాంటిదంతా కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్లకు సమభావన సంఘాలకు సంబంధించినటువంటి కార్యాలయం నిర్మాణం చేస్తాం, అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉండేటటువంటి పాఠశాలకు చుట్టూ బౌండరీ నిర్మాణం చేస్తాం. ఈ 214 సర్వే నెంబర్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ పట్టా సర్టిఫికెట్లు, వాళ్ళందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రిసిటీ సమస్య, రోడ్ల సమస్య, డ్రైన్స్ సమస్య, ముఖ్యంగా రైల్వే ట్రాక్ ఆనుకొని ఉంటుంది మాకు. రైల్వే ట్రాక్ వెంట మొత్తం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేస్తాం. పూర్తిగా నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు కూడా వాటిలోకి రాకుండా చేసేటటువంటి ప్రయత్నం, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ నిర్మాణం చేస్తాం. ఈ దీంతో పాటు వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ లేవు. 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ లేవు. భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, వృద్ధాప్యంలో ఉండేటటువంటి వాళ్ళకి కానీ, తర్వాత ఒంటరి మహిళలకు కానీ, వికలాంగులకు కానీ వీళ్ళకు కొత్త పెన్షన్ మంజూరు లేదు. ఆ పెన్షన్లు మంజూరు కోసం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ పెన్షన్లు మంజూరు చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ టర్మ్లో అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం గ్రామ సభ ఏర్పాటు చేసి, వార్డు సభ ఏర్పాటు చేసేసి ఈ వార్డు సభలో ఓపెన్గా ప్రజలందరి ముందే ఎంపిక చేస్తాం. ఎవరు అర్హులు కాదు అని చెప్పనేటటువంటి ఎంపిక చేస్తాం. ఇంకా చెప్పేది ఏంటంటే ఈ వార్డు డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్నటువంటి మొత్తం వార్డులో ఉండేటటువంటి విద్యార్థులు, యువకులు, కార్మికులు, ఉద్యోగులు వీళ్ళందరితో కూడా కలిపి ఒక కమిటీ ఫామ్ చేస్తాం. వార్డు డివిజన్ డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి ఒక ఫామ్ చేసి ఆ కమిటీ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కార్మికులకు సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా, వాళ్ళు పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినా వాళ్ళకి పరిహారాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్లు కల్పించడం, తర్వాత పని దగ్గర వాళ్ళకి ఎవరైనా పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే, జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కోసం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం. నిత్యం ప్రజలకు అందుబాటులో 24/7 వాళ్ళు పిలిచినా పిలవకున్నా సమస్య ఉన్న ప్రతి చోటికి కార్పొరేటర్గా నేను వెళ్ళడానికి సిద్ధం. అట్లా మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇంతే చిత్తశుద్ధితో, ఇప్పుడు ఎన్నికల్లో ఎంత చిత్తశుద్ధితో అయితే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నామో సమస్యల పట్ల కూడా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అంతే చిత్తశుద్ధితో ప్రజల దగ్గర సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తాం. కనుక మాకు సుత్తి కొడవ నక్షత్రం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలి. ఇక్కడ అభివృద్ధి నిరోధకంగా ఉన్నటువంటి పెద్ద పంటని వివక్షతతో చూస్తున్నటువంటి, పెద్ద పంటని దూరం పెడుతున్నటువంటి ఒక రకమైనటువంటి వివక్ష, దూరం పెట్టేటటువంటి వివక్ష ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉండేటటువంటి మంత్రికి ఉన్నది. ఆ వివక్షని పోగొట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మంత్రి మెడలోంచి ఇక్కడ నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా సుత్తి కూడా నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాం. ఓకే అన్న, చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికలు అంటే ఒకరోజు పండగ కాదు, ఇది 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి పండుగ. ఈ 5 సంవత్సరాలు మీరు ఒకరోజు వేసేటటువంటి ఓటుని బేస్ చేసుకొని మీ భవిష్యత్తు 5 సంవత్సరాలది రాయబడుతుంది. మీ భవిష్యత్తు మీరే రాసుకునేటటువంటి ప్రయత్నం ఉంది. అందుకే మద్యానికి, డబ్బుకి, కులానికి లొంగకుండా ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరు ప్రజల గురించి నిత్యం ఆలోచిస్తారు, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతారు, ఎవరు ప్రజల మీద పెత్తనం చేయకుండా ప్రజలు చెప్పింది వింటారు, ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆలోచించుకునేంత శక్తి మీకున్నది.
సమయం కూడా మీకుంది. మీరే ఆలోచించుకొని, విజ్ఞతతో మీరే ఆలోచించుకొని నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు, భవిష్యత్తులో కూడా ఎవరైతే చేస్తారు, ఎవరైతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం పెడతారు అని చెప్పి అనేటటువంటిది ఆలోచన ప్రజలు ఓట్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటికీ తలగొద్దు, మద్యానికి, డబ్బుకు, ఇట్లాంటి వాటికి తలకి ఓట్లు వేసేస్తే 5 సంవత్సరాలు మోసపడతాం. ఒక్కరోజు మోసపోతే 5 సంవత్సరాలు మోసపడుతుంది. అందుకే మోసపోవద్దు. ప్రశ్నించే గొంతుకని నేను, ప్రభుత్వాలని ప్రశ్నించే గొంతుకగా నేనున్నాను, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే గొంతుగా నేనున్నాను. ప్రశ్నించే వాడికి ఓటేయండి. ప్రశ్నించే వాటికి ఓటేయకపోతే బానిసత్వమే వస్తుంది. మనం బానిసలం కాదు, మనం ప్రశ్నించే వాళ్ళం అని చెప్పి అనేటటువంటి విధంగా ఈ ప్రాంతం మొత్తం నల్గొండ పట్టణ ప్రజలందరూ ఈ ప్రాంతం వైపు చూస్తున్నారు. ఇక్కడి నుంచి గెలిచేటటువంటి అభ్యర్థి మొత్తం నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల మీద ఆ కార్పొరేషన్లో గొంతుకవుతాడు అని చెప్పి అనేటటువంటి ఎదురుచూపు చూస్తున్నారు ప్రజలు. అందుకే ఈ వార్డుకి సంబంధించినటువంటి, ఈ డివిజన్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చిత్తశుద్ధితోని, మంచి మనసుతోని, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసేసుకొని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లు వేసి బీఆర్ఎస్ బలపరిచినటువంటి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం. చూసి కదా ప్రజల మనిషి అయిన వ్యక్తి ఒక కమ్యూనిస్టుని ఎండి సలీం గారిని ఓడించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ రెండు ఒక్కటే ఏకతాటిగా చేస్తున్న అగత్యాలు మీరుగట్ల చూస్తున్నారు. దీనికోసం ఎండి సలీం గారికి సుత్తి కొడవలే నక్షత్రం గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.